హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మీకు అత్తమ్మ కిచెన్స్ నుంచి ఉప్మా ఎలా టేస్ట్ ఉంటుంది అనేది చూపిస్తాను. సో నిన్న పొంగల్ చేసామండి. నిన్న వీడియో తీయడం మర్చిపోయాను. చాలా బాగుంది పొంగల్ కూడా. ఆవకాయ తెప్పించుకున్నా, ఆవకాయ కూడా చాలా బాగుంది. సో కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది. అంతేలేండి, క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది కదా. షిప్పింగ్ ఛార్జెస్ అయితే మరీ ఎక్కువ అండి బాబు. 3 ప్యాకెట్లకి 175 ఛార్జ్ చేశారు షిప్పింగ్ ఛార్జెస్. అది నాకు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో ఎనీవే, ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పేసి ఆర్డర్ చేసుకున్నాము. మొన్న ఇండియా వెళ్ళానని చెప్పాను కదా, సో వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను. ఈరోజు ఉప్మా ట్రై చేస్తాను. సో నేను ఎలాగో తీయలేకపోయాను వీడియో, ఈరోజు తీద్దామని చెప్పేసి ఈరోజు అనుకున్నాను అనమాట. సో ఇంకా వాటర్ తాగుతూ కాసేపు రిలాక్స్ అయిపోయేసి వెళ్ళి కుక్ చేస్తాను. కుక్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. అండ్ ఇండియా వెళ్ళినప్పుడు నా పాత డ్రెస్సెస్ అన్నీ తెచ్చుకున్నానండి. సన్నగాను కదా కొంచెము, సో అందుకనేసి అవన్నీ ఫిట్ అవుతున్నాయి. సో అవన్నీ ఫిట్ అవుతుంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. అందులో ఈ టీషర్ట్ ఒకటి, ఇది జపాన్లో లాస్ట్ 4 years బ్యాక్, 4 years కాదు, దాదాపు 5 years బ్యాక్ టీషర్ట్ ఇది. జపాన్లో ఉన్నప్పుడు సన్నగా నిన్నాను, సో సరిపోతూ ఉన్నాయి. ఆఫ్టర్ ఇండియాకి వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత లావ్ అయ్యాను అనమాట. సో నాకు డ్రెస్సెస్ పట్టేవి కాదు. ఇవన్నీ నాకు చాలా ఇష్టము కానీ పట్టేవి కాదు. సో ఇంటికి వచ్చిన తర్వాత జిమ్ జాయిన్ అయ్యేసి కొంచెం వెయిట్ లాస్ అయ్యాను. సో ఆ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నా. చేసినప్పుడు మీకు పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా. సో అట్లాగా ఇండియా వెళ్ళినప్పుడు నా పాతవన్నీ తీసుకొని వచ్చి ఇప్పుడు హ్యాపీగా వేసుకుంటున్నాను అంటే చూడండి ఎంత బాగా సరిపోయిందో. ఇంతకుముందు అయితే అసలు పట్టేదే కాదు, ఇప్పుడు ఫ్రీగా పడుతుందన్నమాట. సో ఆలస్యం లేకుండా వెళ్ళేసి చూద్దాము. చేసేటప్పుడు మీకు కూడా వీడియో తీసి పెడతాను చూడండి. మెయిన్ నేను బొట్టు పెట్టుకోవడం ఎందుకంటే పెట్టుకున్న వెంటనే ఈ రాక్షస్ వచ్చి పీకేస్తుందండి. ఇక్కడ మనకి స్టిక్కర్స్ తక్కువకి దొరకవు. అందుకని ఎక్కడికైనా బయటికి అకేషన్కి వెళ్ళినప్పుడు మట్టుకే నేను స్టిక్కర్ పెట్టుకుంటాను. ఇప్పుడు ఏదో ఫ్రైడే కదా అని పెట్టుకుంటే వచ్చి ఏం కావాలన్నా, ఏం కావాలా చెప్పు, స్టిక్కర్ కావాలి. సో ఏంటంటే ఇది కావాలి అన్నదానికి ఇక్కవళ చెప్పు అట్లా అంటది అనమాట. సో వచ్చింది రాక్షసి, వచ్చి స్టిక్కర్ లాక్కోవడానికి వచ్చింది. తీసుకున్నా ఏమో మరి ఫోన్లో వీడియో తీస్తున్నానేమో తీయట్లేదు. నార్మల్గా అయితే లాక్కొని పట్టుకొని వెళ్ళిపోతుంది. ఇది మా రాక్షసి గోళ. అత్తమ్మ కిచెన్స్ ఉప్మా మిక్స్. అండ్ ఇది వచ్చేసి 1 cup ఉప్మాకి 2 cups ఆఫ్ హాట్ వాటర్ వేయాలంట. క్లోజ్ చేస్తే 5 minutesలో అయిపోతుంది అని ఉంది. సెమోలినా, సాల్ట్, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్, ఉరద్ దాల్, క్యాష్యూస్, మస్టర్డ్ సీడ్స్, జీరా, గీర్. ప్రైస్ వచ్చేసి 235 rupees ఉంది. అండ్ 3 months వ్యాలిడిటీ అనమాట. సో ప్రైసింగ్ కొంచెం నాకు ఎక్కువ అనిపించింది. ప్యాకెట్ ఓపెన్ చేసి చూద్దామండి ఎలా ఉంటుందో ఏంటో. అండ్ ఇది ప్యాకింగ్ కూడా ఆ పైన లేబుల్ ఉంటుంది చూసారా, స్టిక్కర్, అది స్టిక్కరింగ్ అనమాట. నార్మల్ సిల్వర్ కలర్వి మనకి బ్యాగ్స్ దొరుకుతాయి, స్టోరేజ్ బ్యాగ్స్ లాగా. సో అలాంటి దాంట్లో వీళ్ళు పైన స్టిక్కరింగ్ వేసి పెట్టారనమాట. నాకు అలా అనిపించింది, అంటే ఆ పైన స్టిక్కర్ అలా తీస్తే వచ్చేలాగుందనమాట. సో మేబీ అంత ఇంకా ఆ బ్రాండింగ్ ప్యాకేజ్ ఇంకా అంత తీసుకోలేదో ఏమో మరి నాకైతే తెలియదు. అండ్ ఇక్కడైతే 1 cup వచ్చిందండి, కరెక్ట్గా 1 cup ఉప్మా రవ్వ వచ్చింది. అండ్ మన అమ్మ వాళ్ళు కొంచెం కూడా పోనీవారు కదా, అది రేట్ ఎక్కువ అని తెలిసింది అనుకోండి, అది కొంచెం కూడా పోనీయరు కదా. అలాగే నేను కూడా 235 rupees ప్యాకెట్ ఇది, అందుకే ఆ కొంచెం కూడా పోగొనీయకుండా మొత్తం గోకేసాను. ఆ లాస్ట్లో ఏదో కొంచెం ఉంది, అవి వాటర్ వేసి అది కూడా తీసేద్దాము. అండ్ ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నేను 2 cups వాటర్ తీసుకుంటున్నాను. ఏ కప్పుతో మనము రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోండి. నేను చెప్పాను కదా లాస్ట్లో కొంచెం మిగిలిపోయింది అనేసి, ఆ వాటర్ వేసేసి అలా అంటే వచ్చేస్తుంది అనమాట. సో అప్పటికి ప్యాకెట్ మొత్తం క్లీన్ అయిపోతుంది, మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. సో ఎంతమంది అలా ఉంటారు నాలాగా ఉన్న వాళ్ళు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే వాటర్ అయితే హీట్ అయిపోయాయి. సో ఇప్పుడు మనము ఆ రవ్వ మిక్చర్ ఉంది కదా, అది వేసేస్తే సరిపోతుంది. మొత్తం సాల్ట్ అన్నీ ఉన్నాయండి, మీరు ఏం వేయనక్కర్లేదు, జస్ట్ హాట్ వాటర్ తీసుకొని మిక్స్ చేసేయడమే. అండ్ ఇక్కడ ఇందులో జీడిపప్పు, కరివేపాకు, అల్లము,
శనగపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ మనం ఏం వేసుకుంటామో A to Z అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మొత్తం వేసేసిన తర్వాత వెంటనే కలిపేయండి. మీరు లేట్ చేశారనుకోండి ఆ వేడికి ఉంటలు కట్టేస్తాయి. సో బాగా కలిపేసిన తర్వాత లిడ్ పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట. మీరు కలిపేటప్పుడు కూడా బాగా కలిపేసేయండి, మొత్తం మిక్స్ అయ్యేలా చూసుకోండి. ఏంటి పిల్ల ఉప్మా గురించి కూడా ఇంత చెప్తుంది అనుకోకండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు వంటలు నేర్చుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తున్నా. సో అది లిడ్ క్లోజ్ చేసేసాను. 5 minutes తర్వాత మళ్ళీ చూద్దాం. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. అండ్ ఇంత లోపల నేను ప్రోటీన్ షేక్ వేసేసుకుంటాను. నిన్న అత్తమ్మ కిచెన్స్ తో పొంగల్ చేశానండి. టేస్ట్ సూపర్ ఉన్నింది, సేమ్ యాజ్ హోటల్ టేస్ట్ ఉన్నింది. మా ఆయన అయితే లొట్టలు వేసుకొని తిన్నాడు. సో మేము ఎట్లా అంటే డే బై డే అనమాట, ఒకరోజు టిఫిన్ ఒకరోజు ప్రోటీన్ షేక్ అలా చేసుకుంటూ ఉంటాం. అండ్ ఈ రోజు నిన్న ఎలాగో పొంగల్ తిన్నాం కాబట్టి ఈ రోజు షేక్ తాగేద్దాము. అండ్ ఇది వచ్చేసి కాస్మిక్ ఇండియన్ బ్రాండ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్ అనమాట. దీంట్లో ఎలాంటి కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ అవంతా ఏం యూజ్ చేయరు. ఇది మేడ్ ఇన్ ఇండియా. మేము షార్క్ ట్యాంక్ అన్న టీవీ షోలో చూసామన్నమాట. సో అందులో మన ఈ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అందులో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఏది మంచిది ఉంటుందో దానికి ఇన్వెస్ట్మెంట్కి అప్రూవల్ చేస్తారనమాట. అందులో ఈ కాస్మిక్ ఒకటి. సో పెద్దగా ఇది టేస్ట్ ఉండదండి. ఏదైనా సరే మంచిది అన్నప్పుడు అది టేస్ట్ ఉండదు. ఇది మిక్సీలో జ్యూస్, మీ దగ్గర మామూలు మిక్సీ ఉన్నా పర్లేదు, లేకపోతే షేకర్ ఉన్నా పర్లేదు. సో అందులో ఒక స్కూప్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఇందులో నేను ఇప్పుడు ఫ్రూట్ యాడ్ చేసుకుంటున్నా. ఎందుకంటే నార్మల్గా అది తాగలేకపోతున్నాను అనమాట, అందుకని ఫ్రూట్ యాడ్ చేసుకుంటా. అండ్ అలాగే ఒక స్పూన్ నట్స్ పౌడర్ వేసుకుంటాను. మా పాప కోసం నేను అన్ని నట్స్ డ్రై రోస్ట్ చేసి దాన్ని పౌడర్ చేసి పెట్టుకుంటాను అనమాట. సో ఒకసారి మనం ఉప్మాని ఒకసారి చూద్దాము. దీని సంగతే మర్చిపోయాను నేనైతే. సో ఓకే, బాగానే ఉంది. సో ఇక్కడ నేనైతే బనానా వేసుకుంటున్నాను. మీ ఇష్టం, బనానా వేసుకోండి లేకపోతే యాపిల్ వేసుకోండి. లేదు షేక్లో వద్దు అనుకున్నప్పుడు షేక్ అయిపోయిన తర్వాత స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని పైన వేసుకోండి. సో దట్ అప్పుడైనా అట్లయినా తినచ్చు. అండ్ నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను అనమాట. మొత్తం వేసుకోలేదండి బాబు, దాంట్లో సగం వేసుకున్నాను. అండ్ వేసుకున్న తర్వాత దాన్ని ఇంకా మిక్స్ చేస్తాను అనమాట, ఎందుకంటే ఐస్ క్యూబ్స్ అంతా ఇది అవ్వాలి కదా. సో అదయ్యేలోపు మనము ఉప్మా సంగతి ఏంటో చూద్దాం రండి. ఇంకా ఒకసారి అయితే కలబెట్టాలి మొత్తము. సో మొత్తానికైతే ఉప్మా అయితే అయిపోయింది. టేస్ట్ స్మెల్ అయితే ఎంత బాగుందో. సో టేస్ట్ కూడా చూసి నీకు చెప్తాను ఎలా ఉందో ఏంటో. జస్ట్ ఇది డెకరేషన్ కోసం పెట్టాను అనమాట. సో ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చూద్దాము. ఒక జీడిపప్పు తీసుకొని అలా కొంచెం ఉప్మా తీసుకొని తింటే ఉంటుందండి, సూపర్ ఉంటుంది. సూపర్ హాట్ ఉందండి, వేడివేడిగా ఉంది. చూసి చెప్తాను మీకు టేస్ట్ ఎలా ఉందో ఏంటో. వావ్ వావ్, టేస్ట్ అయితే సూపర్ ఉందండి. సేమ్ యాజ్ హోటల్లో ఎలా ఉంటుందో అలానే ఉంది. సో ఒకసారి మీకు అంటే ప్రైసింగ్ ఎక్కువే కానీ బట్ ఒక్కసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి కంపల్సరీగా. అండ్ ఇక్కడ నా షేక్ అయితే రెడీ అయిపోయింది. సో ఇందులో నేను కావాలంటే నట్స్ పైన ఊరికలా వేసుకుంటాను, ఇన్ కేస్ నేను నట్స్ పౌడర్ వేయకపోతే. సో ఈరోజు నట్స్ పౌడర్ వేసాను కాబట్టి నట్స్ వేసుకోలేదన్నమాట. అండ్ టేస్ట్ అయితే చెప్పాను కదా, మామూలుగా మనం ఇది ఎలా ఉంటుంది అంటే టేస్ట్ పౌడర్లో నీళ్ళు కలుపుకొని తాగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట టేస్ట్ మోస్ట్లీ. అండ్ ఇలాంటివంతా బ్యాచిలర్స్గా ఉన్న వాళ్ళకి అండ్ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి బెస్ట్ అనమాట. ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా ఉంటుంది. సో ఇదండి వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.